విద్యార్థులు గమనించండి. మనకి మొదటి సెమిస్టర్లో ఉన్నటువంటి తెలుగు మోడల్ పేపర్ గురించి ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ మొత్తం 70 మార్కులు ఉంటుంది పేపరు. ఈ 70 మార్కులు ఎలా అంటే మొదటి విభాగము, రెండో విభాగము. మొదటి విభాగంలో 20 మార్కులు ఉంటుంది, రెండో విభాగంలో 50 మార్కులు ఉంటుంది. చూడండి విద్యార్థులారా, మొదటి విభాగం మనం చూస్తే కనుక ఇక్కడ మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. ఈ 8 ప్రశ్నల్లో మీరు రాయవలసింది 5 ప్రశ్నలు మాత్రమే. ఎందుకంటారేమో, మరి 8 ప్రశ్నలు కూడా ఒక్కొక్క ప్రశ్న 4 మార్కులు, అలా చూస్తే ఎక్కువ మార్కులు అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది 20 మార్కులు మాత్రమే. కాబట్టి 8 ప్రశ్నల్లో మీరు రాయవలసిన ప్రశ్నలు ఎన్నంటే 5 ప్రశ్నలు మాత్రమే. 5 4 20 మార్కులు. కాబట్టి ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు. కాబట్టి మొదటి ప్రశ్నలో పద్యం రాయాలి, దీనికి 4 మార్కులు. రెండవ ప్రశ్నలో పద్యము వాళ్ళే ఇస్తారు, ఆ పద్యానికి భావం రాయాలి, దీనికి కూడా 4 మార్కులు. మూడవ ప్రశ్నలో కవి పరిచయాలు రాయాలి. మీకు ఉన్నటువంటి పాఠాల్లో ఏ కవులైతే ఉన్నారో ముఖ్యమైనటువంటి కవులు వాళ్ళ గురించి ఇస్తారు, మీరు రాయవలసి ఉంటుంది, దీనికి కూడా 4 మార్కులు. మరి 4, 5, 6 ప్రశ్నలు ఏమిటంటే ఇవి చిన్న ప్రశ్నలు, సంక్షిప్త ప్రశ్నలు అని పిలుస్తారు, షార్ట్ ఆన్సర్లో 4, 5, 6. మరి 7, 8 ప్రశ్నలు ఏంటంటే, 7వ ప్రశ్న ఏమిటంటే సందులు. వారు కొన్ని ఉదాహరణలు ఇస్తారు, అవి మీరు రాయాలి, దీనికి 4 మార్కులు. మరి 8వ ప్రశ్న ఏంటంటే సమాసములు ఇస్తాడు. ఇక్కడ కూడా కొన్ని ఉదాహరణలు ఇస్తారు, వాటికి విగ్రహవాక్యం రాయాలి, సమాసం పేరు రాయాలి. ఇలాగా ఈ 8 ప్రశ్నల్లో మీకు బాగా వచ్చినవి, మీరు బాగా నేర్చుకున్నవి, మీకు బాగా తెలిసినవి ఏవైనా 5 ప్రశ్నలు మాత్రమే రాయండి. అదనంగా ఏదైనా ఒక ప్రశ్న రాసుకోవచ్చు. ఇది మొదటి భాగం. మరి రెండవ విభాగంలో 50 మార్కులు ప్రశ్నలు ఉంటాయి. మరి మొత్తం ఇక్కడ 5 ప్రశ్నలు రాయాలి, అంటే ఒక్కొక్క ప్రశ్నకు 10 మార్కులు. విద్యార్థులారా గమనించండి. ఇలాగా మొదటి ప్రశ్న వచ్చేసరికి ప్రతి పదార్థం రాయాలి. ఈ ప్రతి పదార్థానికి 10 మార్కులు ఉంటాయి. తర్వాత ఉన్నటువంటి 4 ప్రశ్నలు కూడా మొదటి యూనిట్ నుంచి ఒక ప్రశ్న రాయాలి, సెకండ్ యూనిట్ నుంచి ఒక ప్రశ్న రాయాలి, 4th యూనిట్ నుంచి ఒక ప్రశ్న రాయాలి, 5th యూనిట్ నుంచి ఒక ప్రశ్న రాయాలి. ఇలాగా 4 యూనిట్ల నుంచి 4 ప్రశ్నలు వస్తాయి విద్యార్థులారా. ఈ 4 ప్రశ్నలు తర్వాత ప్రతి పదార్థం, అంటే మొత్తం 5 ప్రశ్నలు రాయాలి. 5 10 50 మార్కులు. ఇలాగా ఇది రెండవ విభాగం. విద్యార్థులారా గమనించిన విద్యార్థులారా, మీరు మొదటి విభాగము తక్కువగా రాసిన రెండవ విభాగం అనేది చాలా చాలా ముఖ్యమైనది విద్యార్థులారా. ఎందుకంటే మొదటి విభాగం అనేది 20 మార్కులే కేవలం, అదే రెండవ విభాగం అయితే ఇది 50 మార్కులకు ఉంటుంది విద్యార్థులారా. కాబట్టి చక్కగా ప్రతి యూనిట్లో ఉన్నటువంటి వ్యాస రూప ప్రశ్నలు బాగా చదువుకోండి. ఆ వ్యాస రూప ప్రశ్నల్లోనే చిన్న ప్రశ్నలు కూడా ఉంటాయి, కవి పరిచయాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా రెండో విభాగం చాలా ఎక్కువగా రాయడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులారా. కాబట్టి ఈ విధంగా మొదటి విభాగము, రెండో విభాగము కలిపి మొత్తం 70 మార్కులు ఉంటుంది విద్యార్థులారా. ఇది మనకి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు మోడల్ పేపర్.